శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మన ఇండియాలో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏ పెళ్లికి వెళ్ళినా మనల్ని బంధువులు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి? బాబు ఏం చదువుతున్నావు? చదువు అయిపోయిందా? ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇంకా పెళ్ళి ఎప్పుడు? లేదా ఏమ్మా సెటిల్ అయిపోయావు కదా, సంబంధాలు చూద్దామా అని. మన దగ్గర పెళ్లి అనేది చాయిస్ కాదు, అదొక లైఫ్ స్టేజ్. పుట్టడం, పెరగడం, చదువుకోవడం, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఇదొక టెంప్లెట్. కానీ ప్రపంచం మారుతోంది, జనాల మైండ్ సెట్ కూడా మారుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సోలో లైఫ్ సో బెటర్ అనుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అంటే సింగిల్ గా ఉండడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒకసారి వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా 2024 రిపోర్ట్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. స్వీడన్ లో 51% మంది సింగిల్స్, అంటే ఆ దేశ జనాభాలో సగానికి పైగా పెళ్లి చేసుకోకుండా లేదా తోడు లేకుండా ఒంటరిగా ఉంటున్నారు. డెన్మార్క్ లో 50% మంది సింగిల్స్, ఫిన్లాండ్ లో 49% మంది సింగిల్ గా ఉంటున్నారు, జర్మనీలో 48 మంది సింగిల్ గా ఉంటున్నారు, నార్వేలో 47% మంది సింగిల్ గా ఉంటున్నారు. ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించారా? ఇవన్నీ యూరోప్ లోని టాప్ కంట్రీస్, మరి ముఖ్యంగా నార్డిక్ కంట్రీస్ అంటారు వీటిని. ప్రతి ఏడాది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, అంటే ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలో టాప్ 5లో ఉండే దేశాలు ఇవే. డబ్బుకి లోటు లేదు, పర్యావరణం అద్భుతంగా ఉంటుంది, చదువు ఫ్రీ, వైద్యం ఫ్రీ, ప్రభుత్వాలు ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటారు. అంతా పర్ఫెక్ట్ గా ఉన్న ఆ దేశాల్లోనే జనాలు ఎందుకు సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు? పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు మనం డీకోడ్ చేద్దాం. రేపటి మన ఫ్యూచర్ ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటి రీజన్ వచ్చేసి వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకడం అలవాటు చేసుకున్నారు. నా లైఫ్ నా ఇష్టం, నా డబ్బులు నా టైం అనే మైండ్ సెట్ కి వచ్చేసారు. ఒక పార్ట్నర్ వస్తే వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వాలి, వాళ్ళ కష్ట సుఖాలు భరించాలి. మన ఫ్రీడమ్ ఎక్కడ పోతుందో అన్న భయం వాళ్ళలో పెరిగిపోయింది. ఒకప్పుడు ఫ్యామిలీ కోసం ఏమైనా త్యాగం చేసే వాళ్ళు ఇప్పుడు నా ఫ్రీడమ్ కోసం నేను ఫ్యామిలీనే త్యాగం చేస్తాను అనే స్థాయికి వచ్చేసారు. రెండో రీజన్ వచ్చేసి పెళ్లి అనేది ఒక ఆప్షన్ మాత్రమే. ఒకప్పుడు పెళ్లి అనేది ఒక అవసరం. ఆర్థికంగా ఒకరికొకరు తోడుండాలి, వయసు అయిపోయాక చూసుకోవడానికి పిల్లలు కావాలి, సమాజంలో ఒక గుర్తింపు కావాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ యూరోపియన్ దేశాల్లో గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆర్థికంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు. సో బతకడానికి పెళ్లి అనే లైసెన్స్ అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కనెక్ట్ అయితే కలిసి ఉంటారు, లేదంటే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సరే, ఇదంతా ఫారిన్ కంట్రీస్ కదా, మనకెందుకురా బాబు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్. అదే రిపోర్ట్ లో మన ఇండియా గురించి ఒక పాయింట్ ఉంది. మన ఇండియాలో కూడా ఏకంగా 25% మంది ఒంటరిగానే ఉంటున్నారట. ఒకసారి ఆలోచించండి, మనది 140 కోట్ల జనాభా ఉన్న దేశం. అందులో 25% మంది, అంటే నలుగురిలో ఒకరు సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు. మన కల్చర్లోనే ఫ్యామిలీ సిస్టమ్ని గుండెల్లో పెట్టుకునే మనం ఎందుకు ఈ దారి పడుతున్నాం? దీనికి నా అనాలిసిస్ ప్రకారం కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మన దేశంలో యూత్ ఇప్పుడు కెరియర్ మీద విపరీతమైన ఫోకస్ పెడుతున్నారు. ఒకప్పుడు 20 నుంచి 25 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లిళ్ళు అయిపోయేవి. ఇప్పుడు ఆ వయసుకి జాబ్స్ కొడుతున్నారు. సెటిల్ అయ్యి కారు కొనుక్కుని ఇల్లు కట్టేసరికి 30 నుంచి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో పెళ్లి అనేది థాట్ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇంకోవైపు అమ్మాయిలు ఎడ్యుకేషన్ అండ్ కెరియర్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు. ఒకప్పుడు రక్షణ కోసమే, పోషణ కోసమో పెళ్లి మీద ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. వాళ్ళకి తగ్గ కరెక్ట్ పార్ట్నర్ దొరికితేనే చేసుకుంటున్నారు, లేదంటే సింగిల్ గానే హ్యాపీగా ఉండిపోతున్నారు. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ అండ్ విడాకులు. మన చుట్టుపక్కల సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్న విడాకుల కేసులు, గొడవలు యూత్ మైండ్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఇదంతా నాకెందుకురా బాబు, ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉంటా, వీకెండ్ వస్తే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ సోలోగా బతికేయడం సో బెటర్ అని అందరూ అనుకుంటున్నారు. పైగా పెళ్లి ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు చూస్తుంటే సామాన్యుడికి గుండె ఆగిపోయేలా ఉంది. ఇవన్నీ ఫేస్ చేయడం ఇష్టం లేక చాలా మంది ఆ సింగిల్ లైఫ్లోనే మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రపంచం మెల్లమెల్లగా ఒక డిఫరెంట్ ఫేస్లోకి వెళ్తుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, తర్వాత చిన్న కుటుంబాలు, ఇప్పుడు ఏకంగా సింగిల్స్. ఇది మన సమాజం ఎదుగుదలనా లేక బంధాల విలువ తగ్గిపోతుందా అన్నది ఒక పెద్ద డిబేట్. ఇలాంటి డీప్ అండ్ కరెంట్ కంటెంట్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.